బేహద్దు పరం మహాశాంతి. బేహద్దు ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు, జాగృతమైన దివ్యాత్మలకు, విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్ఠ ఆత్మలకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము అనంతభాయ్ ద్వారా మరి భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఋషులు ఏమేమి ఆవిష్కరణలు చేశారు, భారతదేశము ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు, మరి వారు ఏ విధంగా సనాతన దేవతా ధర్మాన్ని మరి స్థాపన స్థిరంగా ఉంచడానికి కూడా ఏమేమి ప్రయత్నాలు చేశారు అనేది కొంతమంది ఋషుల యొక్క ఆవిష్కరణలు మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాము. అసాధారణంగా ఉండేటువంటి ప్రాచీన విజ్ఞానం ఋషులు మునుల ద్వారా చాలా ఆవిష్కరించబడ్డాయి. దీని ద్వారానే చాలా గుప్తంగా ఉన్న రహస్యాలు బయటపడటము, చాలా తెలియని విషయాలు ఈనాడు తెలుసుకోవటము కూడా జరుగుతూ ఉంది. దీనికి ఒకటి ఎగ్జాంపుల్గా మహర్షి దధీచి, మహా తపోబల్, శివభక్తి కలిగినటువంటి ఋషి దధీచి ఋషి. ఈయన ప్రపంచం వరకు కళ్యాణం చేయాలి అని తన శరీరాన్నే త్యాగం చేసి, ఈ భావనతోటి పూర్తిగా తన అస్థికులను కూడా ఒక ఆయుధంలాగా తయారు చేసి మరి రాక్షస సంహారం కోసం దేవేంద్రుడికి ఇవ్వటం జరిగింది. అనేక సార్లు దండయాత్ర చేసినటువంటి రాక్షసులు వల్ల పరాజయం పొందినటువంటి ఇంద్రుడు మరి తనకు ఒక ఆయుధం కావాలి అనుకోగా శివుడు చెప్పారు. అప్పుడు దధీచి ఋషి ద్వారా ఆ వజ్రాయుధాన్ని పొందటం జరిగింది. ఈ సందర్భంలో ఈ యొక్క సంబంధంలో పౌరాణిక కథ కూడా ఒకటి ఉన్నది. ఒకసారి దేవరాజు ఇంద్రుడు సభలో దేవగురు బృహస్పతి వచ్చారు. అహంకారంతో గర్వంగా ఇంద్రుడు గురువు బృహస్పతి ఎదురుగా వచ్చినప్పటికీ కూడా లేచి నిలబడలేదు. బృహస్పతి ఇది తన అపమానంగా భావించి దేవతల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. దేవతలు విశ్వరూపం తన యొక్క గురువు అయినటువంటి గురువుని మరి తిరస్కరించారు కాబట్టి కోపగించుకున్నాడు అనుకొని గురువు లేకుండానే తన కార్యక్రమంని నడిపించాల్సి వచ్చింది. కానీ విశ్వరూప దేవతలతోటి దాగబడి ఉన్నటువంటి అసురులు కూడా యజ్ఞ భాగం తీసుకుంటూ వచ్చారు. ఇంద్రుడికి ఈ విషయం తెలిసినప్పుడు తను తల కొట్టేసినట్టు అయిపోయింది. విశ్వరూప ఋషి పుత్రుడు, త్వష్ట ఋషి యొక్క పుత్రుడు. వారు క్రోధితమయ్యి ఇంద్రుణ్ణి మరి చంపటం కోసం మహాబలి వృత్తాసురుణ్ణి పుట్టించారు. వృత్తాసుడు యొక్క భయంతో ఇంద్రుడు తన సింహాసనాన్ని వదిలిపెట్టి దేవతలతో సహా అటు ఇటు భ్రమిస్తూ ఉన్నారు. బ్రహ్మదేవుడు వృత్తాసురుణ్ణి చంపటం కోసం వజ్రాయుధం కావాల్సి వచ్చింది. దేవరాజు ఇంద్రుడు తపోబలి మహర్షి దధీచి దగ్గరికి వెళ్ళి తమ ఎముకలను అడగమని పంపించాడు. అప్పుడు మహర్షితోటి ప్రార్థన చేయగా 3 లోకాల మేలు కోసం తన ఎముకలను దానం చేయమని కోరాడు. మహర్షి దధీచి ఈ ప్రపంచం కళ్యాణం కోసమే తన శరీరాన్ని దానం చేస్తూ ఉన్నాడు. దధీచి యొక్క ఎముకలతోటే వజ్రాయుధం తయారైంది. వృత్తాసురుణ్ణి చంపగలిగాడు. ఈ విధంగా ఒక మహాన్ ఋషి యొక్క అతులనీయమైనటువంటి త్యాగంతో దేవరాజు ఇంద్రుడికి మరి ఒక ఆయుధం తయారైంది. ఇంద్రుడు కూడా రక్షించబడ్డాడు. 3 లోకాలు సుఖంగా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. రెండవది ఆచార్య కణాది పరమాణు శాస్త్రం యొక్క జనకుడుగా చెప్తూ ఉంటారు. ఎక్కువగా అణు విజ్ఞానము డాక్టర్ డాల్టన్ ఆయన వేల సంవత్సరాల పూర్వమే ఆచార్య కణద్ యొక్క రహస్యమును ఆయన పరిశోధన చేసి దివ్య పరమాణువుని కనిపెట్టారు. ఈ యొక్క ఆవిష్కరణ ఆయన చేయటం జరిగింది. ఇంకా భాస్కరాచార్య
ఆధునిక యుగంలో ఈ భూమి మీద గురుత్వాకర్షణ శక్తిని, పదార్థాన్ని తన వైపు నుండి శక్తి ఎలా లాక్కోబడుతుంది, భూమి పైకి విసిరేసిన వస్తువుని కింద ఎలా లాగబడుతుంది అని చెప్పారు. కానీ మనకి ఏంటంటే ఈనాటి పిల్లలకి ఆ యొక్క భాస్కరాచార్యులు చెప్పిన దాన్ని బయట పెట్టకుండా, తెలపకుండా, మరి న్యూటన్ కనిపెట్టాడు ఈ యొక్క గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని అని చెప్పడం బిగిన్ చేశారు. కానీ చాలా తక్కువ మందికి తెలుసు ఈ గురుత్వాకర్షణ రహస్యము న్యూటన్ కంటే కూడా కొన్ని వేల సంవత్సరాల పూర్వమే భాస్కరాచార్యుడు ఆవిష్కరణ చేశాడు అని. భాస్కరాచార్యుడు తన యొక్క సిద్ధాంతాన్ని శిరోమణిగా గ్రంథం అనేటువంటి పుస్తకంలో చెప్పాడు. ఈ పృథ్వీ గురుత్వాకర్షణ కలిగి ఉన్నది, దీని గురించి ఆయన రాశాడు. పృథ్వీ ఆకర్షణీయ పదార్థాలను విశిష్టమైన శక్తితోటి తన వైపుకి లాగుతుంది అని. ఈ యొక్క కారణం వల్లనే మరి ఆకాశంలో విసిరేసిన పదార్థము భూమి మీదకి పడిపోతూ ఉంటుంది అని. ఇంకా ఆచార్య చరక సంహిత లాంటి మహత్వపూర్ణమైనటువంటి ఆయుర్వేద గ్రంథము రచించినటువంటి ఆచార్య చరకుడు ఆయుర్వేద విశేషజ్ఞ కలిగిన వాడు, త్వచ చికిత్సక్ కూడా ఆయన. ఆచార్య చరకుడు శరీర విజ్ఞానము, గర్భ విజ్ఞానము, ఔషధి విజ్ఞానము గురించి కూడా చాలా లోతైన పరిశోధన చేశాడు. ఈరోజు కూడా అందరూ ఎక్కువ ఏదైతే డయాబెటీస్, హృదయ రోగాలు, హార్టు సంబంధించిన క్షయ రోగం ఇలాంటి రోగాలను కూడా ఆయన ఉపచారం చేసినట్టు మనకు చరిత్రలో కూడా మనకు తెలిసి ఉన్నది. ఇంకా భరద్వాజ ఆధునిక విజ్ఞానము ముత్రివిక్ రైట్ బంధువులు అంటూ చెప్తూ ఉన్నారు. అంటే ఈ వాయుయాన్ ఆవిష్కరణ, విమానం యొక్క ఆవిష్కరణ భరద్వాజ చేశారు అని. చాలా హిందూ ధర్మం యొక్క మాన్యత అనుసారంగా మృతాబిక్ అనేక సదియోం పెహ్లే అంటే కొన్ని శతాబ్దాల పూర్వమే ఋషి భరద్వాజుడు విమాన శాస్త్రంను కూడా ఆవిష్కరించినట్లు, వాయుయానం కూడా చేసినట్లు, గాయమైనట్లు కూడా మనకు చెప్తూ ఉంటారు. అసాధారణమైనటువంటి ఆలోచనలతోటి ఒక గ్రహం నుండి ఇంకో గ్రహానికి, ఒక ప్రపంచం నుండి ఇంకో ప్రపంచానికి వెళ్ళగలిగినటువంటి రహస్యమును కూడా వెల్లడి చేశారు. ఈ విధంగా ఋషి అయినటువంటి భరద్వాజు వాయు యంత్రమును తయారు చేయటము, విమానాన్ని ఆవిష్కరణ చేయటం కూడా జరిగింది. ఇంకా కణ్వ ఋషి వైదిక కాలంలో ఋషులు పేర్లలో ఇక కణ్వ ఋషి పేరు ప్రముఖమైనది. వారు ఆశ్రమంలోనే రాజా దుష్యంతుడి యొక్క పత్ని శకుంతల, వారి యొక్క పుత్రుడు భరతుడిని పాలన పోషణ చేసినవాడు. అంటే వారి యొక్క పేరు మీదే దేశం యొక్క పేరు భారతదేశము అని వచ్చింది అని. సోమ యజ్ఞ పరంపర కూడా కణ్వుడు ఆ యొక్క రోజు ఇవ్వటం జరిగింది అని చెప్తున్నారు. తరువాత కపిలముని అనేది విష్ణు భగవానుడి యొక్క 5వ అవతారంగా కొనియాడబడుతూ ఉంటారు. ఆయన తండ్రి కర్దమ ఋషి, ఆ తల్లి దేవహుతి. విష్ణువు సమానమైన పుత్రుణ్ణి కావాలని కోరుకున్నది. విష్ణువు స్వయంగా ఆమె గర్భంలో పుట్టమని యాచించింది. కపిల ముని సాంఖ్య దర్శన మరి ప్రవర్తకుడుగా కూడా ప్రసిద్ధి. ఈ విధంగా ప్రసంగాల్లో ఈయన ప్రసంగాల్లో కూడా పిత కర్దమ సన్యాసిగా అయ్యి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. దేవహుతి స్వయంగా ఒంటరిగా ఉండిపోతూ చాలా దుఃఖపడుతూ ఉన్న సమయంలో ఆ ఋషి కర్దమ దేవహుతికి ఒక పుత్రుడు తోటి జ్ఞానం లభించింది అని చెప్తూ ఉంటారు. అదే కపిల గీతగా మరి ఆ యొక్క కపిల రూపంలో విష్ణువు వచ్చాడు.
ఆయన విష్ణువు జ్ఞానము మాతకు ఇవ్వటం జరిగింది. అదే సాంఖ్య దర్శనంగా చెప్పబడుతూ ఉంది. ఈ విధంగా పావన గంగ స్వర్గం నుండి భూమి మీదకి తీసుకు రావటం వెనకాల కూడా కపిల ముని యొక్క మరి శాపమే కారణము అయింది. మరి ప్రపంచం యొక్క కళ్యాణం కోసమే ఇటువంటి ప్రసంగాలు సందర్భాలు ఈ స్థూల ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి. రాముడు పూర్వజుడైన రాజా సగరుడు ద్వారా యజ్ఞం గోడ యజ్ఞం యొక్క గుర్రము ఇంద్రుడు దొంగిలించుకొని వెళ్ళి కపిల ముని ఆశ్రమంలో దాచిపెట్టాడు. గుర్రమును వెతకటానికి వచ్చినటువంటి సగరుని యొక్క పుత్రులు 60,000 మంది కపిల ముని ఆశ్రమానికి పాతాళలోకంలోకి చేరుకున్నారు. కపిల ముని ఆశ్రమంలో ఆ యొక్క యజ్ఞ గుర్రమును చూసి ఈ కపిల మునే దొంగతనం చేశాడు అని ఆరోపించి కపిల మునిని మరి దూషించటం జరిగింది సగరుని పుత్రులు. ఆయన తపస్సు చేయిస్తూ కూర్చున్నాడు. కళ్ళు తెరవడంతో ఆ తపో బలంతో వీళ్ళందరూ భస్మైపోయారు. తరువాత వీళ్ళ యొక్క మోక్షం కోసము ఈ వంశజులు మొత్తము కథమైపోయారు. ఈ వంశంలోనే భగీరథుడు జన్మ తీసుకున్నాడు. వాళ్ళ తాత ముత్తాతలు బాబాయ్ వీళ్ళ యొక్క మోక్షం కోసం తపస్సు చేసి స్వర్గలోకంలో ఉన్న గంగను భూమి మీదకి తీసుకొచ్చి పూర్వజుల యొక్క శాప విముక్తి కలిగించారు. తర్వాత పతంజలి ఆధునిక కాలంలో అనేక రోగాలకు మందుని కనిపెట్టింది పతంజలి ఋషి అని. క్యాన్సరు, కర్కరోగం మొదలైనవన్నిటికీ ఉపచారం చాలా ఈజీ అయిపోయింది. చాలా శతాబ్దాల పూర్వమే మరి ఋషి పతంజలి క్యాన్సర్ రోగానికి నివారణ యోగ శాస్త్రంను రచించి చెప్పడం జరిగింది. యోగంతో క్యాన్సర్ యొక్క ఉపచారం ఆపవచ్చు అని యోగ శాస్త్రాన్ని రచించాడు. యోగంతో క్యాన్సర్ యొక్క ఉపచారము సంభవమైనది. తర్వాత వైదిక ఆచార్యుడైన ఋషి శౌనకుడు గురు శిష్య పరంపర సంస్కారంతో మరి గొప్పగా వ్యాపింపచేశాడు. 10,000 మంది శిష్యులు కలిగిన గురుకుల పాఠశాలగా కులపతి అయినటువంటి గౌరవం కూడా ఆయనకి లభించింది. శిష్యులందరికీ కూడా ఆధునిక విశ్వవిద్యాలయాలతోటి పోలిస్తే ఇది చాలా గొప్ప ఋషిగా గొప్ప విద్యగా చెప్పడం జరుగుతూ ఉంది. మహర్షి సుషుప్తు శల్య చికిత్స విజ్ఞానము సర్జరీ జనకుడుగా ఈ ప్రపంచానికి ముందే మరి శల్య చికిత్స అనేది చేశాడు మహర్షి సుషుమ్ను. అంటే సర్జను అంటే ఆపరేషన్. మరి శల్యకర్మ ఆపరేషన్ దక్షత కలిగినవాడు. మహర్షి సుషుప్తు ద్వారా రాయబడిన సుషుప్తు సహిత గ్రంథంలో శల్యుడు చికిత్స గురించి కూడా శల్య చికిత్స గురించి కూడా చాలా విషయాలు చెప్పడం ఉన్నది. అజ్ఞానంతో కూడుకున్నటువంటి వాళ్ళకి జ్ఞానోదయం కలిగించాడు. దీనిలో సూది, చాకు, మరి ముళ్ళు వేయటము అనేది 125 నుండి మొదలుకొని శల్య చికిత్సలు ఆయన చేసినట్టుగా అక్కడ ఉన్నది. 300 రకాల శల్య చికిత్సలు ఫస్టే చేయటం జరిగింది. మరి దానికోసం తయారీ కూడా ఉన్నది. ఈ యొక్క ఉపకరణలు ఉపలబ్ధమయ్యాయా దాని గురించి ఆలోచిస్తే చాలా తక్కువ పరికరాలతోటి చేయటం జరిగింది. కానీ ఆధునిక విజ్ఞానంలో శల్యక్రియ పరిశోధన అనేది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మహర్షి సుషుప్తు మోతియాబింద్ పత్రి అంటే కళ్ళల్లో శుక్లాలు, రాళ్ళు, గ్లాడ్ బ్లాడర్లో రాళ్ళు, కిడ్నీలో రాళ్ళు,
ఎముకలు ఇరిగిపోతే దాన్ని జోడించటము మొదలైన కార్యక్రమాలను శల్యకర్మ అనగా ఆపరేషన్ చేయటంలో గొప్పవాడుగా ఉన్నాడు. ఇంతేకాదు శరీరాన్ని కూడా, శరీరంలోని చర్మంను కూడా మార్చేవాళ్ళు. దీన్ని ఏమంటారు? సద్ మొక్కల్ని కూడా పూర్తిగా మార్చడానికి ఫేస్ను కూడా సర్జరీ చేస్తూ ఉంటారు. దాన్ని శల్య చికిత్స అని కూడా అంటూ ఉంటారు. ముఖం మార్పిడి చేస్తూ ఉంటారన్నమాట. అలాగా వశిష్ఠుడు, ఇక వశిష్ఠ గీత, విశ్వామిత్రుడు, మరి ఎంతోమంది ఋషులు కూడా ఈ ఆవిష్కరణలు, అగస్త్యుడు, గర్గముని, వీళ్ళు చాలా బౌద్ధయాన్, ఇట్లాగా చాలామంది ఎన్నో ఎన్నో భారతదేశంలో సంస్కృతిలో ప్రాచీన కాలం నుండే సాధు మహాత్ములు విశేషమైన మహత్వం ఉన్నది. ఎప్పుడైతే సమాజ కళ్యాణం కోసం, సమాజం యొక్క ఉన్నతి కోసం చాలా విషయాలను ఆవిష్కరించారు సాధువులు, మహాత్ములు. వాళ్ళని మనం జ్ఞాపకం చేయాల్సిందే. సాధు మహాత్ములు జ్ఞానము, యోగము, తపస్సు ద్వారా, వాళ్ళ యొక్క శక్తి ద్వారా ప్రజలకు మరి చాలా హెల్ప్ చేశారు. వారి సమస్యల నుండి విముక్తిని కలిగించారు. ఈరోజు కూడా మనం పవిత్రమైనటువంటి ప్రదేశాల్లో సాధు మహాత్ములు, ఋషులు, మునుల్ని చూస్తూ ఉన్నాము. కాకపోతే తక్కువ మంది మాత్రమే వారి గురించి తెలుసుకుంటూ ఉన్నారు. సాధు సన్యాసులు, ఋషులు, మునులు వేరువేరుగా ఉంటారు. వాటి గురించిన విషయము మనం తర్వాత తెలుసుకుందాం. సాధువు అంటే ఎవరు, సంత్ అంటే ఎవరు, ఋషి అంటే ఎవరు, ముని అంటే ఎవరు అనేది, మహర్షి అంటే ఎవరు, దీని యొక్క వివరణ తెలుసుకుందాము. మళ్ళా బ్రహ్మర్షి, మహర్షి, రాజర్షి, దేవర్షి కొన్నటువంటి తేడా ఏంటి, అది కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. వారి యొక్క గుణగణాల గురించి కూడా తెలుసుకుందాము. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ ఏదైతే చక్కటి రహస్యం చెప్పారో వాటిని కూడా మీరు ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో బాపూజీ రోజు అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ మొబైల్కి వస్తాయి. నమస్తే, ధన్యవాదాలు. పరం మహాశాంతి. బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు, జాగృతమైన దివ్యాత్మలకు, విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్ఠ ఆత్మలకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము అనంతభాయ్ ద్వారా మరి భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఋషులు ఏమేమి ఆవిష్కరణలు చేశారు, భారతదేశము ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు, మరి వారు ఏ విధంగా సనాతన దేవతా ధర్మాన్ని మరి స్థాపన స్థిరంగా ఉంచడానికి కూడా ఏమేమి ప్రయత్నాలు చేశారు అనేది కొంతమంది ఋషుల యొక్క ఆవిష్కరణలు మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాము. అసాధారణంగా ఉండేటువంటి ప్రాచీన విజ్ఞానం ఋషులు, మునుల ద్వారా చాలా చాలా ఆవిష్కరించబడ్డాయి. దీని ద్వారానే చాలా చాలా గుప్తంగా ఉన్న రహస్యాలు బయటపడటము, చాలా తెలియని విషయాలు ఈనాడు తెలుసుకోవటము కూడా జరుగుతూ ఉంది. దీనికి ఒకటి ఎగ్జాంపుల్గా మహర్షి దధీచి.